హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను శనగల కూర అండి. శనగలు మసాలా కూర అంటే మసాలా అంటే చేతాడించడం, శనగలు మసాలా చేతాడించడం అండి. కూర కాదు ఇది. అంటే మనం ఒక స్పూన్తో మామూలుగా తినవచ్చు. రైస్లోకి బాగుంటుంది, మామూలుగా తినడానికి బాగుంటుంది. మనకి స్నాక్ కింద ఉంటుంది. దీనికి ఒక స్పూను ఒక అర స్పూన్ గసగసాలు, స్పూన్ ధనియాలు, ఒక లవంగ ముక్క, 2 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, దాచిన చెక్క చిన్న ముక్క వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలాగా పొడిగా, నీళ్ళు వేయకూడదు ఇందులో, పొడిగా చేసుకోవాలి. ఇది చేసుకొని ఒక పెనంలోని నూనె, మినప్పప్పు, ఆవాలు వేసుకొని కరివేపాకు వేయించుకోవాలండి. తాలింపు ఇది వేయించుకున్నాక ఇవి శనగలు ఉడకపెట్టేసుకొని ఉంచుకోవాలండి. ఈ శనగల్ని మనం నైట్ నానబెట్టుకుంటే మినిమము 4-5 గంటలు నానబెట్టుకోవాలండి. ఉడకపెట్టుకొని ఉంచుకోవాలి, మెత్తగా ఉడికిపోయి ఉంచుకోవాలి. అప్పుడు మనం ఈ పెనంలో ఈ పొడి వేసుకోవాలండి. పొడి వేసుకొని వేయించుకోవాలి, మసాలా పొడి. అందులోని శనగలు కూడా ఉడకబెట్టిన శనగలండి. ఇందులో ఉప్పు వేయలేదు నేను ముందు. అవి కూడా శనగలు వేసుకొని చిన్న టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలండి. అదే నీరుతో కొద్దిగా ఉడుకుతాయి. అందులో కొద్దిగా క్యారెట్ ముక్కలు చిన్ని ముక్కల్లా కోసుకొని వేసుకుంటే బాగుంటాయండి టేస్ట్. దానికి మసాలా పట్టి టేస్ట్గా ఉంటుంది. ఈ మసాలా కూడా వేయిస్తాం కదండి, అందుకు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. అంటే వినాయక చవితికి ఇప్పుడు శ్రావణ మాసం కదండి, చాలామంది పిలుస్తుంటారు కదా, శనగలు అవి పంచి పెడుతుంటారు కదా, చేసుకొని శనగలు అవి పంచి పెడుతుంటారు కదండి. ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. వేడివేడిగా తింటే ఇంకా బాగుంటాయండి టేస్ట్. ఇలాగా నీరు ఇంకిపోయిన వరకు వేయించుకోవాలండి. అలాగ ఉడకనిచ్చి ఆ మసాలా కూడా శనగలకు పట్టి టేస్ట్గా ఉంటాయి. ఇలాగ వేయించుకొని నీరు అంతా ఆవిరైపోవాలి. ఉట్టి శనగలు ఇలాగ వేగుతుంటాయి. బాగా ఎర్రగా వేయించుకోక్కర్లేదండి, నీరు ఇంకిన వరకు చాలు. ఇంకేక ఒకసారి అలాగ కలిపేసుకోవాలి, కింద మీద బాగా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు నీరు శాతం పోతుంది కాబట్టి. చూసారా, ఇలా కలుపుతుంటే నీరు లేకుండా అలా ఉంది కదా, అదండి. మనం అలా వేయించుకెళ్తే మసాలా ఫ్లేవర్ ఇంకా బాగా పడుతుంటుంది. కారం అన్నీ వాటికి ఎంతో టేస్ట్గా కూడా ఉంటుంది. ఇది వర్షాకాలం కదండి, వేడివేడిగా తినాలని ఉంటుంది కదా టేస్ట్. కానీ మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్.